ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో రుచిగా ఉండి ఆరోగ్యానికి మంచిదైనటువంటి మినపపప్పు ఎండుమిరపకాయ పచ్చడి తయారు చేసుకుందాం. ముందు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె పోసుకున్న తర్వాత నూనె హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ మినపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. చిన్న మంట మీద అటు ఇటు తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల ధనియాలు కూడా వేసుకోవాలి. వాటిని కూడా బాగా అటు ఇటు తిప్పుకోవాలి. ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. అన్నిటిని కూడా చిన్న మంట మీద లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో గిరటతో తిప్పుకుంటూ ఉండాలి. అలా తిప్పుకున్నట్లయితే మాడ అంటకుండా ఉంటుంది. వేరే బౌల్లోకి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలని అన్నిటిని కూడా మిక్సీ పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించిన ఎండుమిరపకాయలు 3 అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. చింతపండు కాడలు లేకుండా తీసుకొని చింతపండు పులుసు కూడా అందులో వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుకి పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. తాలింపును బాగా వేయించుకొని పచ్చడిలో తాలింపు మిశ్రమాన్ని కలుపుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరిన్ని కుకింగ్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే రుచికరమైన మినపపప్పు ఎండుమిరపకాయల పచ్చడి రెడీ. ఇప్పుడు వేడివేడి అన్నం వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది.